యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభం కలుగును గాక. ఆమేన్. దేవుని ప్రియులారా, మీరు సమస్యలతో ఉన్నారా? బాధపడుతూ ఉన్నారా? అర్థం కాని స్థితిలో ఉన్నారా? దావీదు మహారాజు కూడా ఆ రీతిగానే దుఃఖాక్రాంతుడై ఉన్నారు. అర్థం కాకుండా ఉన్నది, ప్రార్థనలకు జవాబు లేదని బాధపడుతున్నాడు. అనేక స్తుతులు చేస్తున్నాను అనుకున్నారు. ఇప్పుడు ఆయన ఏం చేసి ఒడ్డెక్కారంటే, ఏం చేసి విడుదల పొంది ఆయన కన్ను సంతోషించుచున్నదో దావీదు మహారాజు కన్ను మనందరం కలిసి చూద్దాం రండి. అయితే ఇక్కడ చెబుతున్నారు, కీర్తనలో ఈ మాటలు చెబుతున్నారు, నీ సత్యమును బట్టి వారిని నీవే చూచుకొనుమో, నా ప్రభువా వారి చేతిలో నుండి నన్ను విడిపించుమో, నీవు వాళ్ళని నీ ముందు నిలబెట్టుమో, నా నుండి దూరపరచుమో. నీ ముందు నిలబెట్టుకో, నా నుండి దూరపరచు అని ప్రభువుని అడుగుతున్నారు. మీరు కూడా మీ కుటుంబంతోని మీకు సమస్యలు ఉండినప్పుడు మీరు కుటుంబ ఆరాధన పెట్టుకొని మీరు బయటికి వెళ్ళి సాయంత్రం పూట వచ్చినప్పుడు ఒక్క పాట పాడుకొని ఒక్కొక్కరైనా లేకపోతే రోజుకొక్కరైనా ప్రార్థన చేయండి. ఈ మాటలు అడగండి, నా శత్రువులు ఎందరున్నారో, నాకు అనేక సమస్యలు ఉన్నవి, ప్రతి సమస్య శత్రువు నీకు తెలుసును, ఆ శత్రువుని నీ కంటితో చూడు ప్రభా, నా కంటికి సంతోషం కలిగించుము అని మీరు ప్రార్థన చేసినట్లయితే ఆయన కన్ను చూస్తుంది, మీ కంటికి సంతోషం కలుగుతుంది. ఇవి రెండు జరగటం మీకు ఇష్టమైతే మీరు తప్పగా ఈ ప్రార్థన చేయండి, మీకు జరుగుతుంది దేవుని ప్రియులారా. అయితే ఇప్పుడు చెబుతున్నాడు కదా, ఎప్పుడైతే దావీదు మహారాజు నా శత్రువుల్ని నువ్వు చూడుమో, నీ కంటితో చూడుమో, నా కంటికి విడుదలియ్యమని మరి ప్రభువారితో చెప్పారో, ఆ వెంటనే మరి చెబుతున్నారు కదా, మళ్ళీ దావీదు మహారాజు చెబుతున్నారు, ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు, నా శత్రువు గతిని చూసి నా కన్ను సంతోషించుచున్నది. ఆమేన్. దేవుని ప్రియులారా, శత్రువు వ్యాధిపరిచే శత్రువు, రోగపరిచే శత్రువు, గొడవలు పెట్టే శత్రువు, సమస్యలు పెట్టే శత్రువు, పనులు కాకుండా చేసే శత్రువు, సోమర్థనం కలిగించే శత్రువు, ఇతరుల మీదకి కన్ను దృష్టిని పంపే శత్రువు, వీటన్నిటిని కూడా దేవుడు దూరపరిచాడు. ఆయన చేతికి ఎప్పుడైతే అప్పచెప్పాడో దావీదు మహారాజు, దేవుడైన యెహోవా తీసేశారు. మీ శోధనంతా పోవును గాక, మీకు విడుదల కలుగును గాక. సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు వాక్యం చేరుకోవాలా. ఆమేన్.